అంటే ఏదైనా కుటుంబం బాగుపడాలి అంటే కేవలం డబ్బే అవసరం ఉండదు. వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు, మార్గనిర్దేశకం ఉంటే కూడా ఆ కుటుంబాన్ని బాగు చేసినట్టే అవుతుంది అంటారు గదా! అలాంటిదే ఈ P4 అని కూడా ఇప్పుడు తెలుస్తోంది. కానీ దీన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసే అధికారులు ఉండాలి. అలాగే మార్గదర్శకులు కూడా దీన్ని అర్థం చేసుకొని కరెక్ట్‌గా తీసుకోగలగాలి. ఎందుకంటే ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ జనరేషన్‌లో ఇంకొకళ్ళకి పక్క వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. సో, అలాంటి కొన్ని డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఏదైనా పథకం గానీ అంటే ఆఫ్‌కోర్స్ ఇది పథకం కాదనుకోండి. అమలవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇలాంటివి అపోహలు ఉండటం, ఇలాంటివి జరుగుతూ ఉండడం కామన్. కానీ దీన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? అలాగే బాబు గారు సంకల్పించినట్టు అసలు ఇది సక్సెస్ అయ్యే పనేనా? అంటే ఎక్కడ ఒప్పు ఉంటుందో దాని వెనక తప్పు కూడా పరిగెత్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మంచి ఎక్కడ చేస్తున్నా చెడు వెంటపడుతూనే ఉంటుంది. అభివృద్ధి ఎక్కడ చేసినా విమర్శించే వాళ్ళు ఎటు పక్కననే ఉంటారు. విమర్శిస్తున్నారు కదా అని మనం వెనుకంజ వేయకూడదు. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అంటారు. లేకపోతే ఎన్టీఆర్ ఏదో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. మదర్ తెరిసా ఏముంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటుంది. ఇప్పుడు మర్చెంట్ ఆఫ్ వెన్నీస్లో ఒక డైలాగ్ ఏదో ఉంటుంది, షేక్స్పియర్ దాంట్లో మెర్సీ ట్వైస్ బ్లెస్డ్ అని ఉంటుంది. మెర్సీ దట్ బ్లెసెస్ దోస్ ఇట్ గివ్స్, దోస్ ఇట్ టేక్స్. అంటే ఇచ్చేవాళ్ళు ధన్యులే, దాన్ని స్వీకరించేవాళ్ళు కూడా ధన్యులే. అది ఇది ఏది P4 అయినా, లేకపోతే వాళ్ళు ఎన్టీఆర్ చెప్పిందైనా, మదర్ తెరిసా చెప్పిందైనా, రామకృష్ణ పరమహంస చెప్పిందైనా, మర్చెంట్ ఆఫ్ వెన్నీస్లో ఆయన చెప్పిందైనా, ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం తీసుకున్నట్టయితే ఇంత స్వల్ప కాలంలో ఎన్నాళ్ళు అయిందంటే మహా అయితే 2-3 నెలలు అయి ఉంటుందేమో ఈ చర్చ, ఈ ప్రారంభం, ఈ డిబేట్ అమలు. మరి 13.5 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా, 1,50,000 మంది మార్గదర్శకులుగా వచ్చేశారు దగ్గర. అంటే అసలు ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత చేయటం మిన్న. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ప్రతి ప్రయాణం ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నారు కదా. ప్రతి మార్పు ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు 13.5 లక్షల కుటుంబాలు కేవలం 2-3 నెలల్లో మరి అవి బంగారు కుటుంబాలుగా మారే అవకాశం లేదు. 1,50,000 మంది మార్గదర్శకులుగా వచ్చారు. ఇందాక ఒక స్టోరీ చెప్పారు సత్యమూర్తి గారు, ఐర్లాండ్లో కుర్రాడు 2016లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లబ్ధిదారుడు. ఏంటి, ఆ విదేశీ విద్య ద్వారా మరి ఐర్లాండ్ వెళ్ళాడు, అక్కడ చదువుకున్నాడు విదేశీ విద్య, అక్కడ కంపెనీలు పెట్టాడు. అతను నిలబడ్డాడు, ఇప్పుడు ఇంకో 10 మందిని నిలబెడటానికి ముందుకు వచ్చాడు. అది కదా ఇవాళ ఈ P4. ఇదేంటి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. గతంలో P3 తీసుకొచ్చింది చంద్రబాబే, ఇప్పుడు P4 తీసుకొచ్చింది చంద్రబాబే. ఇక్కడ మనం తీసుకోవాల్సింది, విమర్శలు సహజం, మనసున్న వాళ్ళ కోసమే P4. అంటే మనసు అంటే ఏంటి, ఇది మనసుతో ఆలోచించాలా, మనసుతో చర్యలు తీసుకోవాలా. మేఘ ఇంజనీరింగ్ కంపెనీ ఎప్పటి నుంచి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, కాంట్రాక్టర్గా ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో విమర్శలు కూడా వస్తే వచ్చి ఉండదు, అన్నీ కట్టారు కదా. అంత ఒక స్థాయికి వచ్చినటువంటి ఆయన ఇవాళ 2 మండలాలు దత్తత తీసుకున్నాడు. ఆ మండవ సీడ్స్ అంట, మండవ ప్రభాకర్ రావు ఆయన ఫౌండేషన్ తరపున నూజివీడ్ సీడ్సా, మరి వాళ్ళు అసలు మొత్తం ఒక వాళ్ళ ప్రాంతాల్లో అనేక మందిని దత్తత తీసుకుని మేము వాళ్ళని నిలబెడతామని. ముఖ్యమంత్రి ఆయనే స్వయంగా ఆయన నియోజకవర్గంలో చంద్రబాబు 250 కుటుంబాలని దత్తత తీసుకున్నటువంటి విధానం. తలా ఒక చెయ్యి వేస్తున్నారు, పిలుపుని అనుసరించి స్పందిస్తున్నారు. అంటే నేను ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అని ఇందాక ఒక మాట అడిగాను మిమ్మల్ని. అంటే ఈ రోజుల్లో జనరల్గా మనం మాట్లాడుకుంటే కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి కూడా ఈ రోజుల్లో చాలామంది వెనకాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పారిశ్రామికవేత్తలనే మనం తీసుకుందాం, వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఒక పని చేయాలని ముందుకు వచ్చినా కూడా అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏదో ఒక మోటివ్ లేకుండా వాళ్ళు సాయం చేయడానికి వచ్చే పరిస్థితి ఈ రోజుల్లో చాలా తక్కువ. ఎంత మేర సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు? ఆల్రెడీ ఇది అమలు అవుతోంది. ఏది, ఇది కొత్తదేమీ కాదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR అని చెప్పి గత కొన్నేళ్లుగా పారిశ్రామికవేత్తలు
వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో ఆ కంపెనీలలో ఒక 10% లేకపోతే 1%, 5% ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నటువంటి ప్రాంతాలని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత చేయడం మిన్న కదా. ఇప్పుడు మీరు ఊహించారా 13.5 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మారే అవకాశం వస్తుందని? ఈ పని ప్రభుత్వం చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇదేమీ 4 ఏళ్లలో చంద్రబాబు పేదరికాన్ని నిర్మూలిస్తాను అని చెప్పలేదు. లేదు, ఒక టార్గెట్ పెట్టడం వల్ల అది సక్సెస్ అవ్వక మధ్యలో అధికారులను బలవంతంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకోమంటున్నారు, వాళ్ళపైన ఒత్తిడి ఎక్కువ అవుతుందన్న ప్రచారం కూడా అది విష ప్రచారం. ఇది వాలంటరీగా చేస్తున్నది. స్వచ్ఛందంగా అధికారులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు దత్తత తీసుకుంటున్నారే తప్ప ఎవరు ఇక్కడ బలవంతం చేస్తుంది లేదు. దానికి ఆ P4 ఆయన ఎవరు కుటుంబరావు గారు కూడా దాన్ని ఖండించారు. ఎక్కడ మంచి జరిగిన ఇందాక అదే చెడు వెంటపడేది. ఇప్పుడు సింగపూర్ ముఖ్యమంత్రి వెళ్ళారు, మంత్రులు నారాయణ లేకపోతే లోకేష్ గారు వెళ్ళారు వాళ్ళ టీంతో. వాళ్ళ వెనకే మెయిల్స్ కూడా వెళ్ళాయి. ఏమని? సింగపూర్ ప్రధానికి లేకపోతే సింగపూర్ అధ్యక్షుడికి మెయిల్స్ పెట్టారు. వీళ్ళు పెట్టినంత మాత్రాన వాళ్ళు ఆగరు. ఇప్పుడు APMDC బాండ్స్ 7,000 కోట్లు ఏమో అమ్మాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో ప్రణాళికలు, మెయిల్స్. వాడెవడో జర్మనీలో ఎవరో ఉదయ్ భాస్కరా అంటే ఏంటి మీరు కొనద్దు అని చెప్పి వాళ్ళు మెయిల్స్ పంపడం. దేవతలు ఉంటారమ్మా, దేవతలు ఉన్న చోట మరి పక్కనే రాక్షసులు కూడా ఉంటారు కదా. అదేగా క్షీరసాగర మదనమా? అది అసలు విషయం. ఇప్పుడు అమృతం పుట్టాలంటే క్షీరసాగర మదనం చేయాల్సిందే. దానికి రాక్షసులు ఒక చెయ్యి వేయాలి, దేవతలు ఒక చెయ్యి వేయాలి. ఆ పుట్టినటువంటి అమృతం అదేంటి రాక్షసులకి చేరదు. అది ఎవరికి చేరుతుంది? మంచోళ్ళకే ఆ అమృత ఫలాలు అందుతాయి. ఇది కూడా అదే. ఏది P4 అనేది కూడా ఒక మదనంగానే దీన్ని చూడాలి. దీనిపైన 2029 లోపు చంద్రబాబు పేదరికాన్ని నిర్మూలిస్తాడంట అని ఎకసెక్కాలు చేయకూడదు. ఆయన ఏమైనా చెప్పాడా? 4 ఏళ్ల టర్మ్ అని ఏమైనా చెప్పారా? ఇది ఒక పెద్ద భగీరథ ప్రయత్నం, ఇదొక బృహత్తర యజ్ఞంగా దీన్ని చూడాలి. అప్పుడు జన్మభూమిని పెట్టినప్పుడు ఇట్లాగే అవహేళన చేశారు. ఏడుపు గొట్టు పార్టీలు, ఏడుపు గొట్టు నాయకులు అయిపోయారు. ఇప్పుడు జన్మభూమి ఏంటి మరి? ఆ రోజు NRIలు ఎంతమంది ముందుకు వచ్చారు? 70-30 పెట్టారు. 30% కనుక NRIలు ఇస్తే 70% ప్రభుత్వం ఇస్తుందని చెప్పి తర్వాత దాన్ని మళ్ళీ 50-50 చేశారు. దాని పేరే అది. ఏది? జన్మభూమి రోడ్డు అనేది ఒక పేరుగా మారిందనమాట. అందుకని మీరు దాన్ని మీరు విమర్శిస్తారా? ఆ రోజు మరి దగ్గర 19 విడతల జన్మభూమి ఏమో చేశారు. మహిళా జన్మభూమి అన్నారు, రైతు జన్మభూమి అన్నారు. అసలు ఈ పశు వైద్య శిబిరాలు ఉచితంగా కండక్ట్ చేయటం అసలు అదొక వెల్లువలా జరిగింది. అటు గొర్రెలకి, పశువులకి నట్టల నివారణ మందులని, అదని ఇదని గ్రామానికి వచ్చి పశువులకు చికిత్స చేయటం అనే ఒక వెటర్నరీ సర్వీసెస్. దీన్ని ఒక సేవా దృక్పథంతో చూడాలి మనం. ఇందాక చెప్పుకున్నాం ఏంటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగో ఇదేంటనమాట, ఇది సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజం మనకి ఇంత ఇచ్చిందమ్మా, మనం సమాజానికి ఏమి ఇద్దాం అనే ఆలోచన పెంచే ప్రయత్నమే P4. దానిపైన మీరు విమర్శలు చేస్తే ఆయనేం వెనకరాడు, ఆయన ముందుకు పోతూనే ఉంటాడు. ఏది? వెనక నడిచేవాళ్ళు చూసుకోవాలి, వెళ్దామా వద్దా. కొంతమంది డ్రాప్ అవుతుంటారు ఆయన ప్రయాణంలో. ఆయన అసలు వాళ్ళని వెనక తిరిగి కూడా చూడ్డు. ఏది? డ్రాప్ అయ్యేవాడు అవుతూ ఉంటాడు. తను మాత్రం తనతో పాటు ఎవరైతే నడుస్తారో వాళ్ళతో ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అదే కదా చంద్రబాబు సక్సెస్ ఫార్ములా. ఏ నాయకుడు లేని వ్యక్తి మరి 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా కాగలిగాడు? ఏ నాయకుడు లేనట్టుగా మరి 15-16 ఏళ్లుగా ముఖ్యమంత్రిత్వం ఆ పదవి ఎలా చేపట్టగలిగాడంటే వీటిని లెక్క చేయడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.